ఎటువంటి వర్ష బీభత్సం కొనసాగుతుందో మనం చూసాం. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఎక్కడ చూసినా కాస్తంత తెరుపు మాత్రం ఇచ్చిందని చెప్పుకోవాలి. ఎందుకంటే గత 2-3 గంటలుగా ఎటువంటి వర్షం కురుస్తుందో మనం చూసాం. కొన్ని సందర్భాల్లో అయితే మాత్రం మోకాలి లోతు నీళ్లు, వర్షపు నీరు ధాటికి రోడ్లు పూర్తిగా ఇప్పుడు ట్రాఫిక్ జామ్లు చిక్కుకున్న పరిస్థితి అని చెప్పుకోవచ్చు. మ్యాప్ ప్రకారం చూస్తూ ఉంటాయి. ఈ క్రమంలో ఇప్పుడు హైదరాబాద్లో ఎటువంటి ట్రాఫిక్ ఉంది, ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, వర్ష బీభత్సానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ తో మళ్ళీ ముందుకు వచ్చేసిన ఆర్టీవీ. హియర్ ఇట్ ఇస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ ఆర్టీవీ. హైదరాబాద్ లో వర్ష బీభత్సం కొనసాగుతోంది. రోడ్లపైకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. అమీర్పేటలో నడు లోతు నీళ్లు అక్కడ ఉన్నాయంటే అర్థం చేసుకోవచ్చు. ఇక దాంతో పాటు అంటే అమీర్పేటతో పాటు జూబ్లీ హిల్స్, పంజాగుట్ట, అమీర్పేటలలో కూడా భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొంది. అబిడ్స్, లక్డీ కపుల్, ఖైరతాబాద్ లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. తెలుగు తల్లి ఫ్లైఓవర్ పై వాహనాలు నిలిచిపోయాయి. తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు వాహనదారులు. ఒక్కసారి ఈ నేపథ్యంలో సో ఇక్కడ ఆ మ్యాప్ ప్రకారం చూసే ప్రయత్నం చేస్తే కనుక ఆ విజువల్ని మీకు చూపించే ప్రయత్నం చేయబోతున్నాం. ఎందుకంటే ఎటువంటి ట్రాఫిక్ ఉందో మీరు చూడొచ్చు. ఇక్కడ మరి ముఖ్యంగా కోర్టు నుంచి మొదలు పెడితే దాదాపుగా అమీర్పేట్, మరి ముఖ్యంగా చూడండి ఎక్కడి వరకు వెళ్ళిపోయిందో. అక్కడక్కడ మాత్రమే మనకి గ్రీన్ లైన్స్ అండ్ ఎల్లో లైన్స్ కనిపిస్తున్నాయి. అంటే పూర్తిగా ట్రాఫిక్ జామ్. ఇంక ఇక్కడి నుంచి మెహదీపట్నం నుంచి పంజాగుట్ట, సికింద్రాబాద్ వరకు కూడా చూడండి ఎటువంటి ట్రాఫిక్ ఉందనేది. ఇన్ఫాక్ట్ ఇంకా ఇప్పుడు పెరుగుతోంది. దాంతోపాటు ఉప్పల్ లాంటి ప్రాంతాల్లో కూడా భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొన్న పరిస్థితి ఉంది. ఇటు కాళీ మందిర్ నుంచి మెహదీపట్నం వరకు ఆ రోడ్డు మీరు చూస్తూ ఉంటే కనుక మధ్యలో రెడ్ కలర్ లో మీరు చూడొచ్చు. దాంతోపాటు ఇటు హైదరాబాద్ లో మరి ముఖ్యంగా టువర్డ్స్ అమీర్పేట వైపు వచ్చే ప్రాంతాలు కావచ్చు, లేకపోతే నాంపల్లి, లక్డీ కపుల్, ఇటు పంజాగుట్ట ఈ ప్రాంతాల గురించి మాట్లాడుకుంటే పూర్తిగా ట్రాఫిక్ జామ్ అవుతున్న పరిస్థితి ఉంది. ఇక్కడ ఇదిగో నాంపల్లి ప్రాంతం దగ్గర చూడండి, పూర్తిగా అసలు వాహనాలు కదులుతున్నాయనే క్వశ్చన్ మార్క్ రైజ్ అవుతోంది. సో దీంతో పాటు ఐక్య కావచ్చు, ఈ ప్రాంతాల్లో కూడా ప్రస్తుతం భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొంది. ఇది ఇంకా ఇప్పుడు నార్మల్గా ఉంది. ఇది ఇంకా జస్ట్ ఒక ఇమేజ్ నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇంకా పెరుగుతూనే ఉంది ట్రాఫిక్. మరి ముఖ్యంగా ఇప్పుడిప్పుడే, ఎందుకంటే ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్తున్నారు. ఇప్పుడే వర్షం కాస్త తెరపిచ్చింది. దీంతో ఆఫీస్ నుంచి ఇళ్లకు వెళ్తున్న వాళ్ళు నానా ఇబ్బందులు పడుతున్నారు. మరి ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో అయితే మాత్రం ట్రాఫిక్ జామ్ ఏ స్థాయిలో ఉందో ఒకసారి విజువల్స్ చూస్తే మీరు అర్థం చేసుకోవచ్చు. మరి ముఖ్యంగా హైటెక్ సిటీ కావచ్చు, లేకపోతే గచ్చిబౌలి, హైటెక్ సిటీ, మాధాపూర్ ఈ ప్రాంతాల్లో, మరి కొండాపూర్ ఈ ప్రాంతాల్లో పూర్తిగా ట్రాఫిక్ జామ్ నెలకొంది. దాంతోపాటు పంజాగుట్ట, అమీర్పేట్ లాంటి ప్రాంతాల్లో కూడా భారీగా ట్రాఫిక్ జామ్ అయిందంటే అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉందో, ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికీ ట్రాఫిక్ ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు. ఎందుకంటే ఇళ్లకు వెళ్లే క్రమం మీరు చూడొచ్చు చాలా మందకొడిగా. ఒక విధంగా చెప్పాలంటే ఒకనొక టైంలో అంటే ఇక్కడి నుంచి హార్డ్లీ ఒక 5 కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలనుకున్నాం. ఆ 5 కిలోమీటర్ల ట్రావెలింగ్కి ఒకనొక సందర్భంలో అరగంట నుంచి 40 నిమిషాలు పడుతూ ఉంటుంది. ఈ టైంలో ఇప్పుడు కనీసం గంటన్నర పడుతుందా అన్నట్టు మారింది వ్యవహారం. సో మీరు చూడొచ్చు ఇటు ఐక్య దగ్గర ఎటువంటి ట్రాఫిక్ ఉందనేది, ఆ ఫ్లైఓవర్ మీద కావచ్చు, లేకపోతే కిందనున్న ప్రాంతాల్లో కావచ్చు. పూర్తిగా ఇక్కడ చూడొచ్చు మీరు. ఈ విజువల్ నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ మీరు చూస్తే కనుక పూర్తిగా ట్రాఫిక్ జామ్ నెలకొంది. చాలా అంటే చాలా మీరు చూడొచ్చు. ఇక్కడ బైకర్స్, ఈ 2 వీలర్స్ మీద వెళ్తున్న వాళ్ళు మాత్రం చిన్న గ్యాప్ దొరికితే ఆ గ్యాప్లోనే వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఆ స్థాయిలో ట్రాఫిక్ ఉంది ఇక్కడ. ఇటు ఐకియా నుంచి టువర్డ్స్ మనకి హైటెక్ సిటీ వచ్చే ప్రాంతాలకు సంబంధించి మాట్లాడుకునే క్రమంలో మరి ముఖ్యంగా మాధాపూర్, అటు కుక్కర్పల్లికి వెళ్ళే ప్రాంతాలు కావచ్చు, ఇవన్నీ అదిగోండి. ఒకసారి చూడొచ్చు ఫ్లైఓవర్ దగ్గర ఎటువంటి పరిస్థితి ఉందనేది. ఆ తర్వాత ఆ డౌన్ ఆ మార్గం అంతా కూడా పూర్తిగా 2 వీలర్స్, 4 వీలర్స్తో పూర్తిగా రద్దీగా మారిన సందర్భం. ఎందుకంటే ఇప్పుడు అందరూ కూడా ఇళ్లకు వెళ్లే క్రమం, అందరూ కూడా ఇంటికి వెళుతున్నారు. దాంతోపాటు ఇప్పుడే కాస్త తెరిపించిన సందర్భం. దాంతోపాటు గత 2-3 గంటలకు కురుస్తున్న భారీ వర్షానికి ఇప్పుడు భారీగా వరద నీరు రోడ్ల మీదకు చేరుకుంటోంది. మరి ముఖ్యంగా కొద్దిసేపటి క్రితమే నేను మా కొలీగ్స్తో మాట్లాడినప్పుడు వాళ్ళు ఇక్కడ ఆఫీస్కి వస్తున్న క్రమం కావచ్చు, ఇక్కడి నుంచి వెళ్తున్న వాళ్ళు కావచ్చు, రోడ్ల మీద చిక్కుకుపోతున్నారు. ఎలా అంటే కొన్ని సందర్భాల్లో మోకాళ్ళ లోతు నీళ్లు ఉన్నాయి. సో ఇటువంటి సినారియోలు మీ ప్రాంతాల్లో ఎటువంటి పరిస్థితి ఉంది, మీరు ఎక్కడ ట్రాఫిక్లో ఇరుక్కోవడం జరిగింది, ఏ ప్లేసెస్లో ఎటువంటి ట్రాఫిక్ ఉంది, సాధారణంగా ఎంత టైం పడుతూ ఉంటుంది మీరు ఆ గమ్యాన్ని చేరుకోవడానికి, ఇప్పుడు ఎంతటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. సో దట్ ఆయా ప్రాంతాలకు సంబంధించి అలర్ట్స్ని పంపించే ప్రయత్నం చేద్దాం. అలర్ట్స్ ఇన్ ద సెన్స్ మిగిలిన వాళ్ళు ఎవరైనా కనుక కథనాన్ని చూస్తుంటే వాళ్ళకి
చేరవేసే ప్రయత్నం, వాళ్ళకి ఈ సమాచారం అందించే ప్రయత్నం చేద్దాం, సో దట్ వాళ్ళు అక్కడ అవాయిడ్ చేసే అవకాశం ఉంటుంది. మా ప్రతినిధి పవన్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. నేరుగా ఐక్య దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతం ఐక్య దగ్గర భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొంది. ఒక్కసారి నేను పవన్ దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేస్తాను. పవన్, ప్రస్తుతం ఐక్య దగ్గర ఎటువంటి పరిస్థితి ఉంది? సాధారణంగా నార్మల్గా, ఎందుకంటే మనం అటు ట్రావెల్ చేస్తూ ఉంటాం కాబట్టి నార్మల్గా ఎంత టైం పడుతూ ఉంటుంది, ప్రస్తుతం ఎంత టైం పడుతుంది? రైట్ సచిన్, ఏదైతే హైదరాబాద్లో కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలన్నీ కూడా నీటిమయంతో నిండిపోయినాయి. వర్షం పడింది, తగ్గుముఖం పట్టింది. అంటే ఇప్పుడు సాయంత్రం కావస్తుంది కాబట్టి ట్రాఫిక్కి మారిపోయారుగా హైదరాబాద్ మారిపోయింది. ఒక్కసారిగా మీరు విజువల్స్లో చూసుకుంటే ప్రస్తుతం మనం ఐక్యా దగ్గర, ఏదైతే ఐక్యా ఫ్లైఓవర్ మీద నార్మల్ టైంలో దాదాపు ఈ ఫ్లైఓవర్ దాటడానికి కనీసం అంటే ఒక 2 నిమిషాల సమయం పట్టేది. కానీ ఇప్పుడు ఈ ఫ్లైఓవర్ క్రాస్ అవడానికే దాదాపుగా అరగంట 40 నిమిషాల పైగా సమయం పడతా ఉంది. ఒక్కసారిగా విజువల్స్ చూడొచ్చు. ఇప్పుడే సిగ్నల్ వదిలిన కారణంగా వెహికల్స్ మూవ్మెంట్ అందుకున్నాయి. కానీ ఒక్కసారిగా దాదాపు 40 నిమిషాలుగా వెహికల్స్ అన్నీ కూడా ఇక్కడే వెయిట్ చేస్తూ ఉన్నాయి. మీకు ఒకసారి విజువల్స్లో ఏదైతే రాయదుర్గం వైపు ఎలాంటి సినారీ ఉందో మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే రాయదుర్గం మెట్రో వైపుగా ఒక్కసారిగా వెహికల్స్ అన్ని మూవ్మెంట్ అవుతూ ఉంటాయి. అటు ఎలా ఉందో మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఆ వెహికల్స్ అన్నీ కూడా టువార్డ్స్ కుకట్పల్లి వెళ్ళాలి, లేదంటే అటు సైడ్కి వెళ్ళాలి అనుకుంటే ఇది ఒకటే మార్గం. హైటెక్ సిటీ కనెక్టివిటీగా ఉన్న రోడ్డు ఇదొకటే కాబట్టి ఒక్కసారి మీరు విజువల్స్ చూసుకోవచ్చు ఏ రేంజ్లో భారీగా ట్రాఫిక్ అయితే నిలిచిపోయింది అనేది ఒక్కసారి కళ్ళకు కట్టినట్టుగా కనబడుతుంది విజువల్స్లో. ఒక అడవిలో ఎర్ర చీమల గుంపు ఒకవైపు, మరో చీమల గుంపుగా అంతా ఒకే చోట తిరిగితే ఎలా ఉంటుందో, ఒక ఎర్రని లైట్లు తెల్లని లైట్తో రోడ్లన్నీ కూడా కిక్కిరిసిపోయిన సిచ్యువేషన్ కనపడతా ఉంది. ఇదైతే ఐక్యా ఫ్లైఓవర్ క్రాస్ చేసి గచ్చిబౌలి మీదుగా వెళ్ళే వెహికల్స్ అన్నీ కూడా ఈ వర్షానికి వాటర్ లెవెల్స్ అన్నీ కూడా డ్రైనేజ్ మ్యాన్హోల్స్ కూడా ఓపెన్ చేయడం, కొంచెం రూట్ డైవర్షన్ అయితే చేయడం జరిగింది. కొంచెం అంటే నేరో రోడ్గా మారిపోయింది. ఆ నేరో రైట్, విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రస్తుతం ఐక్య దగ్గర ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేది, ఇటు కేవలం ఐక్య మాత్రమే కాదు, ఇటు అక్కడి నుంచి అంటే రాయదుర్గం వైపు వెళ్లే మార్గాలు కావచ్చు, లేకపోతే కూకట్ వైపు వెళ్లే ప్రాంతాలు కావచ్చు. సో ఇలా ఏ మార్గం తీసుకున్నా పూర్తిగా కిక్కిరిసిపోయిన పరిస్థితి ఉందనే చెప్పుకోవాలి. మా ప్రతినిధి పవన్ ఆ లైవ్ విజువల్స్ ని మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. కొద్దిసేపటి క్రితం పవన్ అన్నట్టుగా ఏదో ఎర్రచెవుల గుంపు ఒక్కసారిగా రోడ్ల మీదకి వచ్చిందా అని ఆ భావన కలిగేలా ఈరోజు ట్రాఫిక్ ఉందంటే అర్థం చేసుకోవచ్చు. ఎక్కడ చూసినా ఎర్రటి ఆ రెడ్ లైట్స్ అన్నీ కూడా అలా మిరుబుట్లు కొలుపుతున్నాయి. అక్కడ అంటే ట్రాఫిక్ ఆ స్థలం అక్కడ కిక్కిరిసిపోయింది. ఎందుకంటే రిమెంబర్, సాధారణంగా 5 గంటల నుంచి అందరూ తిరుగుముఖం పడుతూ ఉంటారు, ఇళ్లకు వెళ్లే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో వాళ్ళ ఆఫీస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత నార్మల్గానే ట్రాఫిక్ రద్దీ ఉంటుంది. అదే టైంలో, అదే పీక్ అవర్లో, ఇంకా చెప్పాలంటే కొద్దిసేపటితో మా కొలీగ్స్తో మాట్లాడుతున్నప్పుడు కాస్త కాన్వర్సేషన్స్, జోక్స్ కూడా వచ్చాయి. ఏమంటే కనుక సరిగ్గా ఇంటికి వెళ్ళే టైంలో వర్షం పడుతుంది అంటూ ఇబ్బంది పడుతున్నాం అంటూ ఒక సమ్ కాన్వర్సేషన్ స్టార్ట్ అయ్యింది. అంటే కరెక్ట్గా ఇంటికి వెళ్ళే టైంలో వర్షం పడడం కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ఎందుకంటే ఒక్కసారిగా అందరూ ఇటు మెట్రోకి కిరిసిపోతుంది, అటు బస్సులు కిరిసిపోతాయి, రోడ్ల మీదకి వస్తే ట్రాఫిక్ ఉంటుంది. వీటన్నిటికీ తోడు బస్సులో వెళ్ళే వాళ్ళకైతే మాత్రం ఇంకొక రకమైన నరకం అనే చెప్పుకోవాలి. ఎందుకంటే పూర్తిగా ఒక్కసారిగా అందరూ వచ్చే పరిస్థితి ఉంటుంది. దీంతో బస్సులు రద్దీ అయిపోతూ ఉంటాయి. ఆ బస్సులకు వేలాడి వెళ్ళే వాళ్ళని మనం చూస్తూ ఉంటాం. మరీ ముఖ్యంగా సాధారణంగానే ట్రాఫిక్ ఈ టైంలో రద్దీగా ఉంటుంది. దీంతో వర్షం తగ్గింది, అందరూ ఒకసారి వచ్చారు. ఆ 5-6 దాదాపుగా 6:30 వరకు కూడా వర్షం కంటిన్యూ అయింది. ఆ కంటిన్యూ అయిన తర్వాత వర్షం తగ్గుముఖం పట్టిన తర్వాత వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళందరూ కూడా ఇప్పుడు ట్రాఫిక్లో నానా ఇబ్బందులు పడుతున్నారు. మా ప్రతినిధి పవన్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో కంటిన్యూ అవుతున్నారు. పవన్, ప్రస్తుతం మరి ముఖ్యంగా చెప్పంటే కొన్ని కిలోమీటర్ల మేరే ట్రాఫిక్ ఉందని చెప్పుకోవాలి. సో ట్రాఫిక్ని క్లియర్ చేసేందుకు ట్రాఫిక్ పోలీసులు కూడా రంగంలోకి దిగినట్టుగా తెలుస్తోంది. ఉన్నతాధికారులు పూర్తిగా ఇప్పుడు దీని మీద దృష్టి సారించినట్టుగా తెలుస్తోంది. ఎటువంటి సిచ్యువేషన్ ఉంది? రైట్ సచిన్, ఏదైతే సిటీ నుంచి టువార్డ్స్ పటాన్ చెరువు వెళ్ళాలన్నా, లింగంపల్లి వెళ్ళాలన్నా, అటు మెంగిపట్నం వెళ్ళాలన్నా, ఏదైతే సాఫ్ట్వేర్ కంపెనీస్ అంటున్న స్పేస్, మైండ్ స్పేస్, రాయదుర్గం, గచ్చిబౌలి మెయిన్ స్పేస్ కాబట్టి ఇక్కడ నుంచి ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ నుంచి మూవ్ అవ్వాలంటే ఒకటే జంక్షన్. సో ఈ మూవ్మెంట్ నుంచి వెహికల్స్ మూవ్ అవడానికి తాప ప్రయత్నాలు అంటే చాలా కష్టపడుతూ ఉన్నారు. కనీసం ఒక 10-15 నిమిషాల్లో వెళ్ళాల్సిన వాళ్ళు దాదాపు గంట సేపు కిందలోనే నిలబడాల్సి వస్తుంది. అంటే బంపర్ మోగుతా ఉన్నారు. పోలీసులు కూడా వారి శక్తి మేరకు ట్రై చేస్తా ఉన్నారు వెహికల్స్ అయితే మూవ్మెంట్ చేయడానికి.
సో కొద్దిసేపటి క్రితమే వర్షం తగ్గింది కాబట్టి వాటర్ లెవెల్స్ కూడా తగ్గడం జరిగింది. కానీ ఆ పడిన వర్షానికి లోతట్టు కొన్ని ప్రాంతాల్లో అయితే వాటర్ నిలిచిపోవడం వల్ల మ్యాన్ హోల్స్ ఏదైతే ఉన్నాయో ఓపెన్ చేసి వాటర్ డైవర్ట్ చేస్తున్నారు. సో రోడ్ కూడా కొంచెం నేరోగా మారడం జరిగింది. ఏదైతే నేను అవన్నీ కూడా నేరో రోడ్ కాబట్టి వెహికల్స్ అన్ని ఒక్కసారిగా ఆ రోడ్ లో వచ్చేసరికి ఒక చీమల దండు కొట్టుకున్నట్టుగా వెహికల్స్ అన్ని నిలిచిపోయిన పరిస్థితి కనపడతా ఉంది. అయితే పోలీసులు కూడా ట్రాఫిక్ క్లియర్ చేయడానికి ప్రయత్నిస్తున్న సమయంలో దాదాపు ఇదంతా క్లియర్ అవడానికి 2 గంటల సమయం అయితే పడుతున్నట్టు కూడా చెప్తా ఉన్నారు పోలీసులు. అండ్ ఏదైతే ఫ్లైఓవర్ ఉందో ఐకియా ఫ్లైఓవర్ ఏదైతే ఉందో దాని మీద ఫిఫ్టీన్ మూవ్మెంట్ కనపడుతుంది. సచిన్ ఇప్పుడే కాస్త మూవ్మెంట్ అయితే కనపడతా ఉంది. ప్రజెంట్ ఐకియాకి మనం మరోవైపు చూపించే ప్రయత్నం చేస్తాను. ఏదైతే టువార్డ్స్ మనం రాయదుర్గం వైపు చూస్తున్నాం, మీకు టువార్డ్స్ ఐకియా సైడ్ ఎలా ఉంది అంటే మనం చాలా వరకు చూస్తుంటాం నిలోఫర్ అండ్ షీ హబ్ ఆ రోడ్లు ఎలా ఉన్నాయి కూడా మీకు విజువల్ లో చూపించే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఆ రోడ్స్ కూడా చిక్కిపోయిన సిచ్యువేషన్ కనపడతా ఉంది. మూవ్మెంట్ అయితే వెహికల్స్ కి లిటిల్ బిట్ గా కనపడింది. వెహికల్స్ లిటిల్ గా మూవ్ అవుతా ఉన్నాయి ఆ బ్రిడ్జ్ మీద ఫ్లైఓవర్ మీద. కానీ ఐకియాకి ఎంటర్ అయ్యే రూట్ అండ్ షీ హబ్ రూట్ ఏదైతే ఉందో మీకు ఒకసారి విజువల్ గా చూపించే ప్రయత్నం చేస్తాం. ఎంత పిచ్చిపోయిందంటే రోడ్లు జనాలు అయితే ఉన్న పరంగా కారు ఇక్కడ వదిలేసి రేపు వచ్చి తీసుకుంటాం రా బాబు అనే స్టేజ్ కి తీసుకొచ్చిన రూట్ అయితే ఆ ట్రాఫిక్ వల్ల అంతా నిలిచిపోయింది. అంటే కార్ని వదిలిపెట్టి పోలేరు, బైక్ ని వదిలిపెట్టి పోలేరు. అట్లని చెప్పి ట్రాఫిక్ లో మూవ్ చేయలేక డ్రైవర్లు క్లచ్ తీసుకొచ్చి మాకు కాలేని వస్తాయంటూ కూడా చెప్తా ఉన్నారు. ఒక్కసారి విజువల్స్ చూసుకోవచ్చు ఆ ఫ్లైఓవర్లు అన్ని కూడా రోడ్ల వెహికల్స్ అనేది నిజంగా సుమారుగానే కలుగుతున్నాయి సచిన్. మరోవైపు అకీ హౌస్ కూడా అంతే వేగంగా అంతే విధంగా కనపడతా ఉంటారు. రెడ్ లైట్ తప్ప రోడ్డు మీద ఇంకేం కనపడలేదు. అంత ట్రాఫిక్ ఉంది సచిన్. అధికారులు కూడా క్లియర్ చేయడానికి సాయశక్తిలో ప్రయత్నిస్తా ఉన్నారు, మూవ్మెంట్ చేస్తా ఉన్నారు. సుమారుగా ఇంకొక గంట సమయం పట్టే ఉంది సచిన్. ఇదంతా క్లియర్ చేయడానికి కూడా ఇంకొక గంట పడుతుందని కూడా అధికారులు చెప్తా ఉన్నారు. రైట్ పవన్, మొత్తంగా అయితే మాత్రం హైదరాబాద్ లో భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొంది. మరి ముఖ్యంగా కనీసం 1 కిలోమీటర్ కదలన్న గంటల పాటు ఇటు ట్రాఫిక్ లో చిక్కుకుంటున్న పరిస్థితి. ఆ లైవ్ దృశ్యాలు మీరు చూస్తున్నారు. రాయదుర్గం లాంటి ప్రాంతాల్లో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేది ఈ నేపథ్యంలో విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రస్తుతం ఇటు కీలకమైన కూడలకు సంబంధించి మాట్లాడుకునే క్రమంలో జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ కావచ్చు, లేకపోతే అక్కడి నుంచి మాధాపూర్కి సంబంధించి అక్కడి నుంచి మళ్ళీ హైటెక్ సిటీ, అటు రాయదుర్గ్, దాంతోపాటు ఇటు కూకట్పల్లి, పంజాగుట్ట, లగ్డికపుల్, నాంపల్లి ఇటువైపు కీలకమైన కూడలకు సంబంధించి ప్రస్తుతం భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొంది. ఎక్కడ చూసినా ఆ రెడ్ మార్క్స్ అనేవి చాలా థిక్ రెడ్ మార్క్స్ మనకు కనిపిస్తున్నాయి. ట్రాఫిక్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలో ట్రాఫిక్ని క్లియర్ చేసేందుకు ట్రాఫిక్ ఉన్నతాధికారులు కూడా ట్రాఫిక్ పోలీసులు కూడా ప్రస్తుతం రంగంలోకి దిగారు. ట్రాఫిక్ని క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఒకసారి మీరు చూస్తే కనుక ఎక్కడ వేసిన గొంగడి అక్కలాగే ఉంది, అక్కడే ఉంది అని చందంగా ఉందని చెప్పుకోవాలి. ప్రస్తుతం ట్రాఫిక్ మెల్లిమెల్లిగా చాలా నెమ్మదిగా కదులుతోంది. ఈ నేపథ్యంలో మీ సిచ్యువేషన్స్ అండ్ మీ ప్రాంతాల్లో ఎటువంటి పరిస్థితి ఉంది, ఎటువంటి ట్రాఫిక్ ఉందని కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. సో దట్ మీరు ఒకసారి చూసే ప్రయత్నం చేస్తే కనుక నాంపల్లి నుంచి ప్రారంభిస్తాయి అమీర్పేట వరకు కూడా దాదాపుగా లక్డీకపుల్ ఆయా ప్రాంతాల్లో కాస్త మనకి ట్రాఫిక్ కాస్త ఎక్కువగానే కనిపిస్తోంది. ఇటు అమీర్పేట వరకు కూడా మనకి ట్రాఫిక్ జామ్ ఉంది. బహుశా ఇప్పుడు ఇక్కడి నుంచి పెరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే క్రౌడ్ అంతా మూవ్మెంట్ ఉంటుంది కాబట్టి పూర్తిగా ఇటు మూసాపేట వరకు సంబంధించి మూసాపేట నుంచి అటు కుక్కట్పల్లికి వెళ్ళే మార్గం అక్కడ కూడా ట్రాఫిక్ జామ్ నెలకొంది. సో ఇప్పుడు ఇక్కడ స్టార్ట్ అయింది కాబట్టి ఇక్కడ నుంచి ఇది ఎక్స్పాండ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇటువైపు వెళ్ళే రద్దీ మార్గం కాబట్టి ఇది ఇటువైపు వెళ్ళే క్రమంలో ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఇటు మెహదీపట్నం నుంచి సికింద్రాబాద్. సో ఇప్పుడు ఇక్కడ ప్రారంభమైందంటే ఇది దాదాపుగా మనకి కంటిన్యూ అవకాశం ఉంది. ఎల్లో మార్క్స్ ఉన్నాయంటే దాదాపు మనకి కంటిన్యూ అవకాశం కనిపిస్తోంది. ఈ క్రమంలో మీ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఉందా, ఎక్కడెక్కడ ట్రాఫిక్ ఉందని చెప్పి కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. సో మొత్తంగా అయితే మాత్రం హైదరాబాద్లో భారీ వర్షం నేపథ్యంలో ప్రస్తుతం హైదరాబాద్ రోడ్లన్నీ ట్రాఫిక్తో కిక్కిరిసిపోతున్నాయి. రోడ్ల మీదకు రావాలంటేనే జంకుతున్న పరిస్థితి అంటే అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఇప్పుడు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కంటిన్యూ అవకాశం ఉందంటే కూడా చర్చ జరుగుతున్న క్రమంలో మీ ప్రాంతాల్లో ఎటువంటి ట్రాఫిక్ ఉంది అనేది ఒక్కసారి కమెంట్ చేసే ప్రయత్నం చేయండి.